గత కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైన కండో ఖతర్ అదేవిధంగా గ్రీన్లాండ్ విల్లాల పంచాయతీ మరోసారి తెరపైకి వచ్చింది. గ్రీన్లాండ్ విల్లాల పంచాయతీలతో గత ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఇండో ఖతర్ విల్లా యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగ సమయంలో పైసా కూడబెట్టుకుని తాము విలాసవంతమైన గ్రేటర్ కమ్యూనిటీ విల్లాలు కొనుగోలు చేస్తామని వాటిని కాజేసేందుకు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం తమకు విస్మయానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాగస్వాముల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారే చూసుకోవాలని, తాము కష్టపడి సంపాదించిన సొంత ఆస్తుల జోలికి వచ్చి తమను బలిపశువు చేయొద్దని ఆవేదన చెందారు. ఇక అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 2022లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇక్కడ అప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ కానీ గిరి గారికి ఉందండి, వారి ద్వారానే మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే 2 years అయిందండి. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ 2 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాము. ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ మా పేరు మీదే ఉన్నాయి. అన్నీ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ లివింగ్ హియర్. సడన్గా మొన్న న్యూస్ పేపర్లో వచ్చిందండి 16వ తేదీన ఇట్లా వైరా సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ అని చెప్పేసి మా విల్లా సడన్గా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పి మేము న్యూస్ పేపర్లో చూడటం జరిగిందండి. తీరా చూస్తే దాన్ని ఓపెన్ ప్లాట్ కింద రిజిస్ట్రేషన్ చేస్తారండి. విల్లా ఉంది. నేను ఎస్బీఐలో హోమ్ లోన్ తీసుకొని ఎవ్రీ మంత్ నేను ఈఎంఐ కడుతూనే ఉన్నాను. అది అసలు ఏమేం పరిగణలో లేదు. మార్టిగేజ్లో ఉన్న ప్రాపర్టీని వీళ్ళు అసలు ఎలా డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారో ఇంతవరకు అర్థం కావట్లేదు. మిడ్నైట్ జరిగిపోయిందని చెప్పేసి న్యూస్ పేపర్లో చూడటమే అండి. అది చూసిన తర్వాత ఎవరికి రిజిస్ట్రేషన్ చేస్తారంటే గ్రీన్లాండ్ డెవలపర్స్ అనిల్ సాధిని అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా మాకు కనపడుతుంది. ఇప్పుడు ఈసీలో కూడా అదే కనపడుతుందండి. ఇక్కడికి వచ్చి ఒక విల్లు తీసుకుందామనేసి బ్యాంక్ లోన్ ద్వారా మేము అన్నీ తిరిగితే ఇక్కడ గేటెడ్ కమిటీ టీటీసీ అప్రూవల్ అనేసి ఇక్కడ తీసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం సార్. ఓపెన్ ప్లాటు 300 గజాలు 134 నెంబర్లో మేము ఓపెన్ ప్లాట్ సెలెక్ట్ చేసుకొని అందులో మేము దాన్ని ఏమంటారు అగ్రిమెంట్ చేసుకొని దాన్ని ఇల్లు మొదలుపెట్టేసి 2000 బ్యాంక్ ఎస్బీఐ కరుణగిరి ఎస్బీఐ మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది 70 లక్షలు. దాని ద్వారా మేము ఇల్లు కట్టుకున్నాం సార్. కట్టుకొని 10 నెలలు ఈఎంఐ కడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ మా పేరునే వస్తుంది, కరెంటు బిల్లు మా పేరునే వస్తుంది. మొన్న నేను రీసెంట్గా ఒక 28వ తారీఖు ఏదో పేపర్లు చూసి మంది 134 ఫ్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కాదు, అది మంది విల్లా కాదని అనుకున్నా సార్. తీరా మనం మాకు రిజిస్ట్రేషన్ ప్రొపరేటర్ని అడిగితే మీ ప్లాటే అన్నట్టు మాట్లాడితే అప్పటికెళ్ళి నాకు మనశ్శాంతి లేక కొంచెం షివరింగ్ వచ్చేసి మా బాబు కూడా ఇప్పుడు ఏమి చెప్పలేకపోతాను. గొడవత్తి నాగేశ్వరరావు అనే వాళ్ళు మేనేజ్మెంట్లో వల్ల వాళ్ళ ఉన్న విభేదాల వల్ల మా మీద పడి విల్లాసులు మేము ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రార్ని అయితే సస్పెండ్ చేశారులే, కానీ డబల్ రిజిస్ట్రేషన్ వల్ల మాకు ఎఫెక్ట్. ఆయన సస్పెండ్ చేసినంత మాత్రం మా సమస్య తీరింది అనుకోవట్లేదు మేము. కారణం ఏంటంటే డబల్ రిజిస్ట్రేషన్ అట్లే ఉంది. ఈసీఈ చూసినా కానీ అది మా పేరు మీద లేదు. దీని మీద మేము తీవ్ర మనస్తాపం చెంది ఇట్లా ప్రెస్ మీట్ మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా దీని మీద ఆ నలుగురి మీద కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళ నలుగురి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రశాంతంగా గేట్వే అంటే ఎవరికైనా తెలుసు, ప్రశాంతత అనేదానికి గేట్వే అనేది ఉదాహరణ అనేది అందరికీ తెలుసు. అట్లాంటి ఈ వాతావరణంలో కలుషిత